చూడొచ్చు ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నివాసం ఉందో అక్కడి నుంచి అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇంటిల్లి పాది కూడా ఎంతగా రోధిస్తున్నారన్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇలా సడన్గా ఈ విధంగా అసలు ఏ విధంగా అయింది, ఎప్పుడు ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళు, అలాంటిది ఎలా ఇంత సడన్గా కోల్పోయారు అంటూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడే ఎన్నికల అంతిమ యాత్ర కూడా మొదలైంది. అంతిమ యాత్రలోకి ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి బంగారు తల్లి కూతుర్ని ఇప్పుడే గాయత్రి గారిని అయితే అంతిమ యాత్రలో పడుకోబెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది రమప్రభ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ శ్మశాన వాటిక ఇక్కడ దగ్గరలో ఏదైతే ఉందో కైలాసవాసి అనేది అక్కడికి తరలించడం జరుగుతుంది. అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మొదలవుతున్నారు. విజువల్స్ కూడా చూస్తున్నాం. నా కూతుర్ని కోల్పోయాను, ఇంకా నాకు ఇంకేది వద్దు, ఏది సంపాదించలేదు, అంతా అయిపోయిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రమాప్రభ గారు కూడా ఒకసారి మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతగానో సన్నిహితులు అని చెప్పాలి. మేడం, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు బాగా పరిచయస్తులు. అలాంటి వారు ఈరోజు ఈ విధంగా అసలు మాట్లాడలేకపోతున్నామని చెప్పచ్చు. ఎందుకు అంటే ఎంతగానో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మందికి అసలు మాట్లాడాలంటే కూడా ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో చూడొచ్చు ఆవిడ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నా కూతురు, నా గాయత్రిని నాకు కావాలి, నన్ను తీసుకొని రండి, నా కూతురు నాకు కావాలి అంటూ కూడా ఇంటిల్లి పాది కూడా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు నుంచి కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేవారు. ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన చూసుకునే వాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత పెద్ద కష్టం ఏ విధంగా వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూడొచ్చు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇంటిల్లి పాది కూడా ఛాయలు అయితే అల్లుకున్నాయని చెప్పాలి. ఒకవైపు చూడొచ్చు ఆవిడ నా కూతురు గాయత్రి నాకు కావాలి అంటూ కూడా ఎంతగా రోధిస్తున్నారు అనేది. ఆ గాయత్రి గారి చిన్న కూతురు ఎవరైతే ఇప్పుడు కూతురు ఉందో, ఏకైక కూతురు, ఆ పాప కూడా అసలు 12 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తూ ఉందని చెప్పాలి. అంతిమ యాత్ర అనేది మొదలైంది. మరి కాసేపట్లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇంటిల్లి పాది కూడా ఎంతగానో విషాయ ఛాయలు అల్లుకొని ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతిమయాత్రని ఫాలో అవుతూ వెనకాల రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతుర్ని ఆయన మాటల్లోనే ఇప్పుడు చెప్పడం జరిగింది. నా కూతుర్ని నేను వదిలిపెట్టేసి వస్తాను, ఏమీ సాధించింది లేదు అంటూ కూడా ఆయన ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఇప్పటికీ కూడా ఆయన తేలుకోలేని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే 10వ ఏటనే ఆయన తల్లి మరణించడంతో మళ్ళీ నా తల్లి నా కడుపుని పుట్టిందంటూ కూడా ఆయన ఎంతగానో ఆనందించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. అసలు నమ్మలేని పరిస్థితి, నమ్మలేని నిజాలు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వగలిగాను, చీరలు ఇవ్వగలిగాను, ఇల్లు ఇచ్చాను, కానీ నా కూతుర్ని మాత్రం నేను కోల్పోయాను. ఎంత ఇచ్చి ఏం లాభం అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు మరిన్ని చూడొచ్చు చాలామంది కూడా వెనకాల వెళ్తున్న విజువల్స్ని కూడా చూస్తున్నాం. మరోవైపు సినీ నటులు కానీ అందరూ కూడా చివరిసారిగా చూడటానికి ఎక్కడైతే ఇప్పుడు మిగతా కార్యక్రమాలు జరగబోతున్నాయి అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారనే చూసుకోవచ్చు. ఒకవైపు ఎవరి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా అసలు పరామర్శించడానికి కూడా ఆయనకు అసలు ఏమని నమ్మకం ఇవ్వాలి, ఏమని ధైర్యం చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కష్టం ఆయన మాటల్లో చెప్పడం జరిగింది, ఈ కష్టం ఏ పగోడికి కూడా రాకూడదు అనేది. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఆయన కూతురు తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న తన కూతురు తుది శ్వాస విడిచడం అనేది అసలు ఏ పగోడికి కూడా రావద్దు అంటూ కూడా ఆయన నోట్ల నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు ఎంత ఇచ్చి ఏం లాభం, నా కూతుర్ని వదిలిపెట్టేసి వస్తాను అంటూ కూడా చివరి మాటగా ఆయన కారెక్కుతూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ అసలు ఆయన కూతుర్ని మాత్రం తిరిగి తీసుకొచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి. ఎవరు కూడా ఆ బాధని తీర్చలేరని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.